సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నా పేరు వెంకట నరసయ్య యాదవ్. నేను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రెజంగ్లా రాజ్ కలశయాత్ర అనేటటువంటిది భారతదేశం మొత్తంగా తిరుగుతున్నటువంటిది. ఫస్ట్ ఏప్రిల్ 13 బీహార్లోని చాప్రా ప్రాంతంలో ఈ యాత్ర బయలుదేరింది. ఇది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కేరళ, పాండిచేరి, కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలో ప్రవేశం పొందింది. కనుక తెలంగాణలో మొట్టమొదటగా మన దగ్గర 9వ తారీఖు నాడు ఇక్కడ వచ్చింది. అది నారాయణపేట జిల్లాలో ప్రారంభమైంది. ఈ యొక్క యాత్ర మహబూబ్ నగరు, మరి తర్వాత నాగర్ కర్నూలు, కల్వకుర్తి, దేవరకొండ మీదుగా మన తెలంగాణ రాష్ట్రంలో 19వ తారీఖు వరకు ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్ర ఉద్దేశం ఏమిటంటే, ఇది అంటే భారత చైనా యుద్ధంలో అహీర్ రెజిమెంట్ అనేటటువంటి దాంట్లో యాదవ రెజిమెంట్లో ఉండేటటువంటి 120 మంది సైనికులు, ఆ సైనికులు చైనా యొక్క సైన్యాన్ని ఒక ఇంచు భూమిని కూడా ఆక్రమించుకోకుండా, అదిగోకుండా వెన్ను చూపకుండా ముందు ఉండి పోరాటం చేసి ఆ సైన్యాన్ని మన యొక్క బార్డర్ దాటకుండా నిలువరించినటువంటి యాదవ సైన్యం. అందులో 114 మంది వీరమరణం పొందినటువంటి ప్రాంతం అది. ఏది టిబెట్కు, అంటే సముద్ర మట్టానికి 1500 మీటర్ల -30°C ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ ఈ యుద్ధం జరిగితే, ఆ ప్రాంతంలో రెజంగ్లా అనేటటువంటి ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 114 మంది యాదవ యుద్ధ వీరులు మరణించినటువంటి ప్రాంతం నుంచి కలశాన్ని సేకరించి ఈ కలశాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోవడం కొరకు ఈ తిరుగుతూ నవంబర్ 18వ తారీఖు నాడు ఢిల్లీలోనే ఉండేటటువంటి రామ్లీలా మైదానంలో దాదాపు లక్షల సంఖ్యలో ఈ యొక్క సమావేశం ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే, భారత సైన్యంలో అనేక సామాజిక వర్గాలకు ఎట్లయితే రెజిమెంట్లు ఉన్నాయో, ఈరోజు సిక్ రెజిమెంట్ కానీ, తర్వాత డాంగ్రా రెజిమెంట్ కానీ, అట్లాగనే అహీర్ రెజిమెంట్ ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత, అంటే యాదవ రెజిమెంట్ ఉండేటటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క యాత్ర, కలశ యాత్ర ప్రారంభమైంది. దీన్ని ఉద్దేశం ఏంటంటే, అయ్యా మేము యాదవులు ఏదో గొర్రెలు కాసుకోవడానికో లేదో వ్యవసాయం చేసుకోవడం కాదు, యుద్ధంలో కూడా మా యొక్క శౌర్యము, మా యొక్క ప్రతాపాన్ని చూపిస్తాము, ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తాం అనేటటువంటి ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలకు తెలియజెప్పడం కొరకే ఈ యొక్క యాత్రను మేము ప్రారంభించినాం. కనుక ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ యాత్ర యొక్క ముఖ్య ప్రాముఖ్యతను గుర్తించి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం కూడా తప్పనిసరిగా భారత సైన్యంలో అజీర్ రెజిమెంట్ అనేటటువంటి యాదవ రెజిమెంట్ను స్థాపించాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ జిల్లాలో ఈ యాత్రకు స్వాగతం పలికినటువంటి మహబూబ్ నగర్ పుర ప్రముఖులకు, ప్రత్యేకించి యాదవ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. హైర్ రెజిమెంట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తూ అన్ని రాష్ట్రాలు తిరిగి ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున యాదవ సోదరులు అందరూ కూడా, పెద్ద నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనస్వాగతం తెలియజేస్తూ, హైర్ రెజిమెంట్ ఉండాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా 1962లో చైనా యుద్ధంలో 114 మంది యాదవ సోదరులు వీరమరణం పొంది, ఆ రోజు కూడా హైర్ రెజిమెంట్ ఉండే, ఆ తర్వాత వాళ్ళు తీసేసినట్టున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు అందరికీ కోరుకున్నది ఏంటంటే, మా యాదవ రెజిమెంటు పెద్దలకు, మరి మిత్రులకు, నా తోటి సహోదరులకు ఈ రెజంగ్లా యాత్ర ఏదైతే మన ఉమ్మడి మహబూబ్ నగర్ వచ్చిందో సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఉమ్మడి మహబూబ్ నగర్ వాసినే, నాది కల్వకుర్తి. ఈ అవకాశం దొరికినందుకు, ఈ కలశ యాత్ర మన తెలంగాణ యాత్రలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన యాదవ సంఘాలందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే అందరికీ రాదు ఇది అవకాశం. ఈ కలశ యాత్ర రెజంగ్లా నుంచి ఏదైతే మట్టి ఉందో దాన్ని తీసుకొని, అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ మన పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు అందరూ చెప్పింది అదే కంటిన్యూ అయితే బాగుండదు. ఇది తెలంగాణ మొత్తం తిరిగే బాధ్యత నాది ఉంది. విజయవంతంగా పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను, భావిస్తాను. ఒక సైనికుని నాతే. జై హింద్, జై భారత్, యాదవ్ రెజిమెంట్.